సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్కి దేశవ్యాప్తంగా అనేక మంది స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే మన కాలేజ్ నుంచి ఒక 10 మంది స్టూడెంట్స్కి అప్లై చేశాము. అందులో ఒక్క అమ్మాయి సెలెక్ట్ అయింది. దీనికి కృషి చేసిన ప్రిన్సిపల్ మేడం గారికి, స్టాఫ్ గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మంచి అంటే కాలేజ్ అన్ని పిల్లలు అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలి. కాన్స్టెంట్గా ప్రిన్సిపల్ మేడమును ఇక్కడ ఉంటున్న స్టాఫ్ 24 hours ప్రిన్సిపల్ మేడమ్స్ అన్ని స్టూడెంట్స్ అన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలి, వెనక నుంచి ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు చాలా మంచిగా ఆపర్చునిటీ తీసుకొని వేరే వేరే ప్రోగ్రామ్స్ లలో పార్టిసిపేట్ చేయడం, స్టేట్ లెవెల్ కి వెళ్ళడం, సెంట్రల్ లెవెల్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ అమ్మాయి కూడా ఐఐటి గౌహటి అస్సాం రాష్ట్రం దూరం అనుకోకుండా అస్సాం రాష్ట్రంలో అక్కడ ఎవరు తెలియకపోయినా ఒక 2 months ఉండి ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. థ్యాంక్స్ ఫర్ గివింగ్. ఇప్పించినట్టు కళాశాల ప్రిన్సిపల్ గారికి మరి స్టాఫ్ కి మీ ఇతర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నేను సిజిసి కోఆర్డినేటర్ ఫ్రమ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ వరంగల్ ఈస్ట్. సో ఇక్కడ కెరియర్ గైడెన్స్ సెల్ కింద చాలా ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. పిల్లలకి స్పెసిఫిక్గా హైయర్ ఎడ్యుకేషన్కి కోచింగ్ ఇవ్వడము, తర్వాత జాబ్ పర్పస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కానీ దేనికైనా కూడా జనరల్ నాలెడ్జ్ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా గైడెన్స్ ఎంతగానో ఇస్తున్నాము. మన సొసైటీ నుంచి కూడా ఎంతో మనకి ప్రోత్సాహకరంగా ప్రోగ్రామ్స్ అన్ని రన్ చేస్తున్నారు. కెరీర్ గైడెన్స్ అని, తర్వాత కెరీర్ మిత్ర అని, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కావడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, తర్వాత సదుపాయాలు అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నారు. 24/7 మనకి కంప్యూటర్ వాడుకోవడానికి యూజ్ అవుతుంది. చాలా మంది పిల్లలు ఇక్కడ యూజ్ చేసుకొని ఎక్కడెక్కడో సెంట్రల్ యూనివర్సిటీస్ లో పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. సో ఈ కాలేజ్ నుంచి మన ప్రిన్సిపల్ మేడం డాక్టర్ రాధికా మేడం గారు ఎంతో పిల్లలకి వెన్నంటూ ఉంటూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళని చాలా ముందుకు నడిపించడంలో చాలా కృషి చేస్తున్నారు. ఈ విషయంలో మేడంకి, తర్వాత మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎప్పుడైతే ఈ కాలేజ్ టీజీఎస్డబ్ల్యూ ఆర్డీసీ వరంగల్ ఈస్ట్ లోకి అడుగు పెట్టానో చాలా ఆపర్చునిటీస్ నాకు మా మేడమ్స్, ప్రిన్సిపల్ మేడం అందరు కూడా మాకు ఆపర్చునిటీస్ ఫస్ట్ ఏమేమి ఉంటాయో చెప్పారు. అందుట్లో భాగంగా ఎన్ఎస్ఎస్ లో మొత్తం కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేసిన నేషనల్ అడ్వెంచర్ క్యాంప్ సెలెక్షన్స్ లో నేను పార్టిసిపేట్ చేశాను. ఆల్మోస్ట్ కాకతీయ యూనివర్సిటీ కింద ఉన్న ప్రతి యూనివర్సిటీ పిల్లలు అక్కడికి వచ్చారు. దాంట్లో మాకు చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఓన్లీ 10 members ని మాత్రమే సెలెక్ట్ చేశారు. అలా వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి గోవా, అస్సాం, కాశ్మీర్ ఇలా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి 10 మంది మేమందరం కలిసి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ధర్మశాల అనే ప్లేస్ లో 10 days అడ్వెంచర్ క్యాంప్ ని మేము అక్కడ కండక్ట్ చేసుకున్నాం. అక్కడ అసలు డిసెంబర్ లో వెళ్ళాం మేము. అక్కడ -°C లో అడ్వెంచర్ క్యాంప్ అంత తెలియని ప్రదేశంలో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా థ్రిల్ అండ్ వెరీ అడ్వెంచరస్ గా అనిపించింది. నిజానికి ఈ ఆపర్చునిటీ మాకు అసలు ఓన్లీ 1 second లో వచ్చింది. అంటే అప్పటికి మేము అనుకోలేదు వెళ్ళాలి అని. మాకు మా క్యాంపస్ కి ఉన్న ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మాణిక్య రేఖ మ్యామ్ అండ్ అవర్ ప్రిన్సిపల్ మేడం రాధికా మేడం గారు ఈ ఆపర్చునిటీ మా క్యాంపస్ వరకు తెచ్చి ఓన్లీ అసలు అనుకోలేదు. మా క్యాంపస్ నుంచి జస్ట్ 3 members మాత్రమే మేము పార్టిసిపేట్ చేసాం. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆపర్చునిటీ. అట్లా ప్రతి ఒక్కరు కూడా అసలు ఎవ్వరూ వెళ్ళలేదు ఇంతవరకు. ఈ అమ్మాయిని అంత దూరం పంపాలి అంటే కొంచెం భయపడుతూనే అంతే ధైర్యం నాకు ఇస్తూ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటూ నన్ను మోటివేట్ చేస్తూ అంత దూరంకి వెళ్ళడానికి చాలా దోహదపడ్డారు. ఇంకా ఎన్ఎస్ఎస్ కాకుండా మా క్యాంపస్ లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సిజిసి సెల్, కెరియర్ గైడెన్స్ సెల్ నుంచి వెళ్ళి మా హైయర్ ఎడ్యుకేషన్ గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మేడం మాకు వీక్లీ కాన్ఫరెన్సెస్ వేరే వేరే యూనివర్సిటీస్ నుంచి వెళ్ళి మాకు సెషన్స్ నిర్వహిస్తూ మాకు నెక్స్ట్ ఏం చేయాలి అనే వేని చూపిస్తుంటారు. ఇట్లా నేను ఇక్కడికి వచ్చిన గ్రాడ్యుయేషన్ ని ఇంత మంచి సరౌండింగ్స్ లో మంచి టీచర్స్ ఆధ్వర్యంలో నేను కంప్లీట్ చేసుకుంటున్నా అంటే నాకు నెక్స్ట్ మళ్ళీ నా లైఫ్ లో ఏం చేయాలి అనే క్వశ్చన్ లేకుండా నాకు ఒక హోప్ ఇస్తున్న నా క్యాంపస్ కి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. ప్రతి ఒక్క మేడం కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
respected principal madam and staff teachers. Myself Vigneshwari from MZC final year. I am truly honored to share my experience of being selected to summer research fellowship of Indian Science Academy at IIT Guwahati. I work under Subhash Chandra Pan sir. Also, this opportunity gave me valuable exposure to research and new learning, new experience, built confidence in my academics. I would like to thankful to Principal Madam Dr. Radhika Madam, Rekha Madam, Swapna Rani Madam and Sridevi Madam for their constant guidance and encouragement and support. I'll be here. Their belief made me this achievement possible. I also thankful to my family and my friends for their encouragement and motivation throughout this journey. This internship inspires me work hard, learn more, gain more, and contributes meaningfully towards to the future. Thank you.